బట్టి ఆయన యొక్క ఉద్దేశమును బట్టి ఒక మాట జాగ్రత్తగా చదువుకొని కూడికను ముగించుకుందాం. జాగ్రత్తగా చదువుతున్నప్పుడు శ్రద్ధగా వినటానికి ప్రయాసపడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 32వ అధ్యాయము ప్రైజ్ ది లార్డ్. 32వ అధ్యాయము ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 32వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 19వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. అతడు పాలెమునకు సమీపముగా ఆ దూడను వారు నాట్యమాడుటయు చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయములు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయాసపడతాం. ఇక్కడ మాట్లాడినటువంటి అర్థం చేసుకున్నటువంటి ఒక మాటను మనము శ్రద్ధగా వినటానికి ప్రయాసపడితే ఇక్కడ చదవబడినటువంటి మాట ఏంటంటే, అతడు పాలెమునకు సమీపించుచుండగా కొండ దిగుటకు వచ్చుచున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ ఏంటంటే, వారు చేస్తున్నటువంటి పనిని వారు జరిగిస్తున్నటువంటి కార్యములను మోషే చూసి కోపముతో ఏమో తెచ్చుకున్నాడు. కోపముతో దేవుడు రాసి ఇచ్చిన 2 పలకలను పగలగొట్టాను. ఇక్కడ కోపము ఎంత ప్రమాదకరమో మనం ఈరోజు ఆలోచించాలి. కోపం అనేది బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా కోపపడుడు కానీ పాపము చెయ్యకుని రాయబడింది. అయితే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని ఏం చేయదంట? నెరవేర్చదు. కాబట్టి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోపపడటానికి చొరువు చూపిస్తున్నటువంటి రోజులు. ఎందుకు కోపం వస్తుందంటే, నచ్చని పని చేస్తే కోపం వస్తుంది. ఎవరికైనా నచ్చని పని చేసినప్పుడు కోపం వచ్చినప్పుడు ఈ కోపం వల్ల జరుగుతున్నటువంటి అవాంఛనీయమైనటువంటి కార్యాలతో ప్రజలకు అవసరం లేదు. ఈ కోపం వల్ల ఏం జరిగిందంటే దేవుని నీతిని కూడా పక్కన కొట్టేస్తారు. కోపము వచ్చినప్పుడు మనిషి ఆలోచించడానికి తెలుసా, ఇది కరెక్ట్ కాదా, ఇది మంచా, ఇది చెడా అని ఆలోచించదు. ఆ కోపం అనేది మనిషిని నాశనానికి తీసుకెళుతూ ఉంటుంది. కాబట్టి మనం కొత్త నిబంధనలో చదివినట్టుగా కోపపడుడు కానీ పాపం చెయ్యకుడి అని చెప్పబడింది. కాబట్టి కోపపడితే తప్పు లేదులే అనుకుంటాము, కానీ కొన్ని సమయాలలో కోపము ప్రమాదకరం. ఇక్కడ 40 రాత్రులు 40 పగళ్ళు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఉపవాసం ఉండి దేవుని దర్శనము కలిగిన తర్వాత దేవుడు తన చేతితో రాయించినటువంటి 2 రాతి పలకలు మోసేకి ఇచ్చాడు. ఈ రాతి పలకలు
దేవుడు తన చేతితో రాసి మోషే ఇవి తీసుకోమని చెప్పినప్పుడు మోషే ఆ 2 రాతి పలకలు తీసుకొని వాటి మీద రాయబడిన దేవుని రాతను గురించి ఆలోచిస్తూ సంతోషముతో ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉన్నది, ఇన్ని రోజులు నేను దేవుని కొరకు ఎదురు చూసింది వీటి కోసమే, దేవుడు రాయించినటువంటి ఈ యొక్క పలకలను కిందికి తీసుకొని పోయి నేను వాళ్ళకు చెబుతాను అని ఆలోచన కలిగి ఉన్నాడు. బాగానండి. అయితే మోషే కొండ దిగుట తడువు చేసినప్పుడు దేవుడు మోషేతో ఒక మాట మాట్లాడుతున్నాడు. అదే నిర్గమకాండము 32 అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. జాగ్రత్తగా చదవాలమ్మా. కావున కావున నీవు ఊరక ఉండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? మోషేతో మాట్లాడుతున్నారు. మోషే, నీవు కొండ దిగటము తడువు చేయటం వలన కింద ఉన్నటువంటి నా ప్రజలు ఏమై ఉన్నారు? చెడిపోయి ఉన్నారు. ఎంతగా చెడిపోయారంటే నీచాతి నీచమైన పనికి మాలిన కార్యములు చేయటానికి కూడా వెనుకాడినటువంటి స్థితిలోనికి చెడిపోయారు. వారి పరిస్థితి వేరు, వారి జీవితాలు వేరు. నేను వాళ్ళను చూడాలనుకున్నది ఒకలాగా, వాళ్ళు నాకు కనబడుతున్నది మరొకలాగా. నేను వాళ్ళలో ఆలోచించింది ఒకటి, వాళ్ళు చేస్తున్నది మరొకటి. కాబట్టి వీళ్ళ వల్ల నాకు తలకాయ నొప్పి అయిపోయింది, వీళ్ళ వల్ల నాకు ఇసుకైపోయింది, వీళ్ళని అనవసరంగా బయటికి తీసుకొచ్చాను. ఇప్పుడు వెంటనే ఒక్క నిమిషంలో వీళ్ళందరినీ చంపేసి మరలా నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడుతూ, దేవుడు ఇశ్రాయేలీయుల మీద ఏం తెచ్చుకుంటున్నాడమ్మా? కోపం తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు కోపం తెచ్చుకోవడం కరెక్ట్ కాదా? ఇప్పుడు బాగా ఆలోచించండి. దేవుడు కోపం తెచ్చుకోవడం కరెక్ట్ కాదా? దేవుడు ఎందుకు కోపం తెచ్చుకుంటున్నాడు? దేవుడు దేనికి కోపం తెచ్చుకుంటున్నాడు? దేవుడు దేనికి కోపం తెచ్చుకుంటున్నాడు? అది ఇప్పుడు మనకు కావాల్సిన మాట. దేవుడు దేనికి కోపం తెచ్చుకుంటున్నాడంటే, ఐగుప్తు దేశములో ఉన్నటువంటి నా ప్రజలను నేను బయటికి తీసుకొని వచ్చాను. ఎక్కడికి? బయటికి తీసుకొని వచ్చాను. బయటికి వచ్చినటువంటి వీళ్ళు నీవు 4 రోజులు లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారా? అంటే నేను వాళ్ళ మధ్యలో లేనా? అంటే నేనంటే భయం లేదా? అంటే నేనంటే భక్తి లేదా? అంటే నా గురించి ఆలోచన లేదా? ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వీళ్ళను ఏమంటున్నాడు? వీళ్ళను కాల్చివేస్తాను, కాల్చేస్తాను. అంత కోపం వచ్చింది. దేవుడి కోపం రావచ్చు అంటే దేవుడికి కూడా కోపం వస్తుంది. కోపం రాకుండా ఉండదు. అంత కోపం వచ్చిన దేవుడు ఒక్కసారిగా వాళ్ళని చంపాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ కింద మాట ఒక్కసారి చదవండమ్మా. మోషే దేవుడైన యెహోవాను, అయ్యా ఈ ప్రజలు తెలియని వాళ్ళయ్యా. ఎవరంట? తెలియని వాళ్ళయ్యా, క్షమించయ్యని బతిమిలాడి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ఇప్పుడు మోసే ప్రార్థన చేయలేదు. ఎగ్జాంపుల్, మోసే ప్రార్థన చేయలేదు, ఏం జరిగేది చెప్పండి? మోసే ప్రార్థన చేయకపోతే ఏం జరిగేది? అక్కడ అందరినీ కాల్ చేసేవాడు. అంటే దేవునికి కోపం రావటం సహజమే. ఇప్పుడు ప్రజలు చేస్తున్న పనులు చూస్తే మీకే కోపం వస్తుంది. ఒక్కోసారి కొంతమంది చేసే పనులు చూస్తే కోపం రాదు. ఎంత కోపం వస్తుందంటే అధికారం చేతిలో ఉంటే అందరిని తెగ నరికేసి అంత కోపం ఒక్కొక్కరికి ఉంటుంది. కానీ దేవునికి కోపం రావటం అనేది సహజం. కానీ కోపము వస్తున్నటువంటి దేవుని కోపాన్ని మాన్పించేటువంటి వ్యక్తులు కావాలి ప్రతి గ్రామంలో. ఇప్పుడు అంబాపురం గ్రామం ఉంది. ప్రజలు చేస్తున్న పనులు దేవుడికి నచ్చని ఉంటాయి. కొన్ని పనులు దేవుడికి నచ్చే ఉంటాయి, కొన్ని పనులు నచ్చని ఉంటాయి.
నచ్చని పనుల వల్ల నువ్వెంత బాధపడతావో నీకంటే 4 అంతలు ఎక్కువగా దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు బాధపడుతున్నప్పుడు బ్రతిమిలాడేవాడు ఒక్కడైనా ఉండాలి ప్రాంతంలో. ఎవరు లేకపోతే ఆ ప్రాంతం ఏమవుద్ది? తగలబడిపోద్ది. మోషే అంటున్నాడు, అయ్యా అయ్యా చదువన్నమాట, నీ మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి తీసుకొని వచ్చిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. అంటే దేవుడు కోప్పడుతుంటే మోసే వచ్చి చెప్తున్నాడు దేవుడికి, అయ్యా నువ్వు కోప్పడద్దు, నువ్వు కోప్పడితే మానవ మాత్రుడు ఎంతటి వాడు, నీ కోపం ముందు వీడు ఎంత, ఆఫ్టర్ అంతే, నువ్వు ఒక్కసారి కన్నెర్ర చేస్తే మొత్తము తగలబడిపోతారు. భక్తి మాడుకుంటున్నాడు దేవుణ్ణి. ఎవరమ్మా? మోషే. ఎవరి కోసం? తన ప్రజల కోసం, ఇశ్రాయేలు ప్రజల కోసం, కొండ కింద ఉన్న ప్రజల కోసం. ఎక్కడో ఉన్న మోషే బ్రతిమలాడుతున్నాడు దేవుని దగ్గర. బ్రతిమలాడుతున్నటువంటి మోషే ఇప్పుడు కొండ కిందికి వచ్చాడమ్మ. బ్రతిమలాడుతున్న మోషే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? కొండ కిందికి వచ్చాడు. కొండ మీద ఉన్నటువంటి మోషే కొండ కిందికి వచ్చాడు. కొండ మీద ఉన్న మోసేకి ఏం తెలియదు, కొండ కింద ఏం జరుగుతుందో తెలుసా? తెలియదు. తెలియనప్పుడు ఏమనుకుంటున్నాడు? ఏదో చిన్న పొరపాట్లే ప్రభా బాణి, నువ్వు పెద్దాన్ని కోపడతావు. దేవుడికి తెలుసు మొత్తము, భూతత్వంలో సహా చూసేవాడు. వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, నీచమైన పాపాలు దేవుడికి తెలుసు. అవునా? దేవుడు చూసినోడు మోసేతో చెప్తున్నాడయ్యా, కిందన్న ప్రజలు చెడిపోయారు, వీళ్ళని బతకనెత్తే బాగుండదు, మొత్తాన్ని తెగనరికేస్తానంటే చిన్న తప్పు కూడా ఒక్కసారి క్షమించవా అంటే మోసే ఫీల్ అయిపోతున్నాడు. అది ఏం చేశారు తెలియాలి మోసేకి. ఏమనుకొని ఉంటారు మోసే ఒకవేళ? ఏమనుకొని ఉంటాడు చెప్పండి మోసే ఒకవేళ? ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు సనిగినట్టుగా, అక్కడ మన్నా లేనప్పుడు సనిగినట్టుగా సనుగుతున్నారేమో, ఈ చిన్నదానికే నువ్వు కోపడితే అట్టయ్యా అంటే చిన్నదని నువ్వు అనుకుంటున్నావు, చూడలేదు కాబట్టి. దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన చిన్నదనుకోడు. తెలియని నీకు మాత్రం అది చిన్నదే, కానీ తెలిసిన వాడికి. నేనేమన్నా మా ఊర్లో ఉన్నా, ఎక్కడ ఏదో జరుగుతుంది, ఆడన్నా నేనేమనుకుంటాను, ఉదాహరణకు ఇక్కడ అమ్మ కానీ ఎవరన్నా ఫోన్ చేసి, అయ్యా వీళ్ళంతా పాడైపోయినారంటే కామెడీలా మీ రోజులలో చిన్న చిన్న అబద్ధాలు ఆడటం పోతే మాట్లాడు, నాకు తెలియదుగా. అదే చూసిన వాళ్ళకి దేవుడు కళ్ళతో చూశాడు కాబట్టి వాళ్ళ మీద దేవుడి కోపం రావటం అనేది సహజమే. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు మోసే బ్రతిమలాడుతున్నాడు, క్షమించయ్యా, బ్రతిమలాడుకుంటున్నాడు, వదిలేయ్యా, వదిలేయమన్నాడు. ఓకే వదిలేచే కానీ నువ్వు వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు ఎవరు వస్తున్నాడు అక్కడి నుంచి? మోసే వస్తున్నాడు. మోసే కిందికి వస్తుంటే మోసేతో కూడా ఎవరున్నారు? యెహోషువ అని ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు మీకు అదంతా చెప్పండి. యెహోషువ ఉన్నాడు. మోసే యెహోషువ ఇద్దరు కలిసి కిందికి వస్తున్నారు. మోసే యెహోషువ ఇద్దరు కలిసి కిందికి వస్తుంటే కొంత దూరం వచ్చినాక వీళ్ళకి ఏమి వినపడుతుందంటే ధ్వని వినపడుతుంది, శబ్దం. పెద్ద పెద్దగా అరిసిన కేకలు, పాటలు, ధ్వని అది వినపడుతుంటే యెహోషువ మోసే అంటున్నాడు, ఇదిగో కింద పెద్ద కేకలు వినపడుతున్నాయి అనగానే యెహోషువ ఏమంటున్నాడంటే అది ఏంది? జయధ్వని, విజయముతో కేకలేస్తున్నారు, సంతోషంతో కేకలేస్తున్నారు, ఆనందంతో కేకలేస్తున్నారు. అయ్యా అది విజయధ్వని అన్నట్టుగా మాట్లాడుతుంటే మోషే ఏమన్నాడు తెలుసా? అది జయధ్వని కాదు, అపజయధ్వని. ఎలాగున్నారు కింద చదువు ఒక్కసారి ఆ సందర్భం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా 17వ వచనం, యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వనిని మోసేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనేనో. ఆమేన్. యుద్ధం జరుగుతున్నది రాజా మోషే, జనాలు పెద్ద కేకలేస్తున్నారంటే అది జయధ్వని కాదు,
అపజయ ధ్వని కాదు, మరి ఏ ధ్వని? సంగీత ధ్వని. సంగీత ధ్వని అంటే పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేసే ధ్వని. అది పాటలు పాడుతూ డ్యాన్సులు వేసే ధ్వని అంటే నాకు వినపడేది సంగీత ధ్వని. కాబట్టి ఏమైందంటే చదువు తర్వాత మాట, ఆ దూడను చూసిన తర్వాత కోపం వచ్చింది. కొండ మీద ఉన్నప్పుడు దేవుడు చెబితే ఏమైనా కోపం వచ్చిందా? అర్థమవుతుందా? చూడని వాళ్ళు అందరూ కోపం రాదు, అలా తప్పు చేస్తారు మామూలుగా. ఇప్పుడు చూసి నువ్వు కోపం వస్తుందా రాదా? ఇప్పుడు చూసినప్పుడు కోపపడటం తప్పు కాదా? ఆమేన్. కరెక్టేనా? తప్పు కాదు, కానీ ఇక్కడ పెద్ద తప్పు అయి కూర్చుంది. మనందరం కూడా అలాగనే కళ్ళతో చూసా కాబట్టి కోపం వచ్చింది నాకు. కోపం వస్తే ఏమవుద్ది? కోపం వస్తే ఏమవుద్ది చెప్పండి అమ్మా? కోపం వస్తే దేవుని మాటలు పోతాయి. కోపం వస్తే దేవుని మాటలు ఏం చేశాడు? పగలగొట్టాడు. అందుకే కోపం వచ్చింది అనుకో, వాక్యం గుర్తుండదు మీకు. బూతు మాటలు, అబద్ధాలు, అబ్బా, సాడీలు, గీడీలు, ఇట్టాటాడు అట్టాటాడు, ఇట్ట చేసా అలిగి గిలిగి ఇవన్నీ ఏమవుద్ది? ఆ కోపంలో వాక్యం గుర్తుండదా? కోపం వచ్చినప్పుడు వాక్యం గుర్తుండదా? అప్పుడు ఎవరైనా పక్క వచ్చి దేవుడు ప్రార్థన పోతాను అవుతాయి, అంత మాత్రం ప్రార్థన పోతే వాళ్ళు చేసి నేను ఒప్పుకుంటారా? నేను అంతలా కోపం వచ్చింది. లేసి ఒకసారి అన్నం తినమంటే ఇంకా బతిమిలాడినా తినవు, బొజ్జ కొట్టినా తినవు, కాలు పట్టుకున్నా తినవు, అంతే నేను. అప్పుడు ఏమంటారు తెలుసా? అసలు నేను ప్రార్థన పోతారా లేకపోతే ఏంది? ఎంత మొండి కోపం ఏంది నీకు? ఎంత మొండితనంగా ఏంది అంటే వాక్యం ఏమైంది ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి? ఆమేన్. కోపంతో 2 రాతి పలకలు తీసి కింద నూకేశాడు. ఆ కోపం వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పిన వాక్యం నీ మైండ్లో ఎక్కదు. అప్పుడు చాలామంది అంటారు, మేము ఒక్కసారి చెప్తా, నేను కళ్ళతో చూశాను, ఎంత పనికిమాలిన పని చేశాడు, ఇంకా బుద్ధింటే నేను ఇంట్లో కాలు పెట్టను. దేవుని ప్రార్థన పోతున్నావు, 10 మందికి చెప్పే నువ్వే ఏంటంటే మాట్లాడితే పాటలు పాడుతుంటావు, ప్రార్థన చేస్తుంటావు. వాళ్ళు బాగలేనప్పుడు వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేశావు. నువ్వే ఎలా చేస్తుంటే ఎంత మాత్రం ప్రార్థన చేస్తే అన్నీ ఓడ్చుకుంటారా అంటే నీలో ఉన్న వాక్యం ఏమైంది? ఆమేన్. కోపం వచ్చినప్పుడు చేతిలో ఉన్న పలకలు ఎట్ట పగలగొట్టావో, నీకు కోపం వస్తే దేవుని యొక్క వాక్యం అనేటువంటి దేవుని యొక్క వాక్యము అనే పలకలు నీ హృదయంలో లేకుండా పగలగొట్టేసుకుంటున్నావు. అందుకే కోపం వచ్చినప్పుడు అబద్ధాలు ఆడేస్తావు, కోపం వచ్చినప్పుడు బూతు మాటలు మాట్లాడతావు, కోపం వచ్చినప్పుడు ఇంత మాట్లాడుతుంటావు. ఎందుకంటే ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నావు నీకు కూడా తెలియదు, అంతే. అప్పుడు మోసే కోపము మండి చేతిలో ఉన్న 2 రాతి పలకలు తీసుకొని ఎత్తి నేలకేశాడు. ఆ రాతి పలకలు ఏంటి? దేవుడు తన చేతితో రాసిచ్చిన వాక్యం అది. అప్పుడప్పుడు కోపం వచ్చిందని గురండి వచ్చి ఇదిగో బైబిల్ తీసుకుంటే ఇస్సుడు కూడా నవ్వుతారు. బైబిల్ కూడా నీకు తెలుసో తెలియదు. బైబిల్ మీద ఒట్టండి, బైబిల్ మీద ఒట్టి నేను చూసా. బైబిల్ మీద ఒట్టేయచ్చా? మరి బైబిల్ మీద ఒట్టి ఎందుకు వేసా? కోపం నిన్ను ఎక్కడే తీసుకెళ్ళింది? అప్పుడు ఏమనుకుంటా మనము, మోసే చాలా గొప్పోడే. ఎప్పుడు? కొండ మీద ఉన్నప్పుడు గొప్పోడు. కొండ దిగిన తర్వాత అందరం గొప్పోడమే. ఎప్పుడు? అంబాపురం చర్చిలో ఉన్నంత వరకు గొప్పోడమే. ఇళ్ళ కాడపోతే అందరం పనికిరాని వాళ్ళం. చర్చిలో కూర్చుంటే పాస్టర్ గారు వాక్యం చేస్తుంటే దేవుడానికి స్తోత్రాలు, వందనాలు, అబ్బా ఎంత గొప్పోళ్ళు. మరి ఇంటికి పోగానే వాళ్ళకి నచ్చని పని చేస్తారు. ఆ నచ్చని పని చేస్తే ఈ బైబిల్ ఉన్నది కదా ఇట్ట పట్టుకొని పోతారు కదా, పురుషులైనా స్త్రీలైనా ఇట్ట పట్టుకోపోతారు కదా, ఇట్ట పట్టుకొని దీన్ని ఇట్ట ఇసిరి నువ్వుకి ఏందిరా నువ్వు అసలు బైబిల్ని ఇసిరి నువ్వుతున్నావా? పేపరు అక్షరాలు ఇసిరే తప్పులేదు, కానీ హృదయంలో ఉన్న వాక్యాన్ని కూడా ఇసిరేస్తున్నావు. ఆ వాక్యం పగిలిపోయింది. ఇప్పుడు పగిలిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఏం చేస్తున్నాడమ్మా? మొక్కలన్నీ ఏరుకొని అతుక్కుంటుందా? ఇప్పుడు ఏం జరిగింది చూడండి, ఆ సిచ్యువేషన్ చూడండి, చదవండి.
22 చదువు, ఏం వద్దు మనకు టైం లేదు. అహరోను నా ఏలిన వాడా నీ కోపము. ఇప్పుడు ఊరికి చెప్తున్నారు, ఇప్పుడు ఎవరెవరో చెప్తున్నారమ్మా. అహరోను మోసేకి చెప్తున్నాడు. అహరోన్ చేత కూడా చెప్పించుకునే స్థితికి తగ్గ సరిపోయింది కోపం. అహరోన్ ఎట్టాడు అంటే దూడన చేసిన వాళ్ళు కూడా నీకు చెప్తున్నారు ఈరోజు, అవునా కాదా? అహరోన్ వచ్చి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? మోసే కోపం ఎందుకయ్యా, వీళ్ళు చేసిన పని చూస్తుంటే అంటే నీ కోపం రావడం సహజమే. మరి నీకు ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఎవరు చెప్తున్నారు నీ కోపం వచ్చినప్పుడు? దూడం చేసి దూడకాడ డ్యాన్స్ చేసి దూడకాడ ఎగిరిన వాళ్ళు వచ్చి నీకు చెప్తున్నారా? అంటే నీ పరిస్థితి అటు సరిపోయింది. అంటే కోపం చాలా మందికి వస్తుంది. ఈరోజు రానలు ఎప్పుడేం చేస్తారు చాలా మంది, అప్పుడు ప్రార్థనకు వచ్చారు, ఎక్కువ ప్రార్థన ఉంటారు పాపం. వీళ్ళు బతిమలాడతారు మోసేలాగా. ఎవరి కోసము? ఎవరి కోసం? కుటుంబాల కోసం. ఎవరి కోసం? ఇంట్లో వాళ్ళ కోసం. ఎవరి కోసం? బంధువుల కోసం. ఎవరి కోసం? వాళ్ళ కోసం బతిమలాడతారు. ఇప్పుడు కిందికి వచ్చిన మోసే కళ్ళతో చూశాడుగా, కళ్ళతో చూసిన తర్వాత బతిమలాడింది ఎవరి కోసం? ఎవరి కోసం బతిమలాడాడు ఆయన పైన? వీళ్ళ కోసమే బతిమలాడు. ప్రజలు అన్నది మళ్ళా వీళ్ళ కోసమే బతిమలాడాడు. వీళ్ళని చంపుతానంటే వద్దయ్యా, చంపొద్దు, నువ్వు బయటికి తీసుకొచ్చిన తర్వాత చంపితే 10 మందిలో నీ పరువు పోద్ది, వాళ్ళని చంపొద్దని ఆడ బతిమలాడి వీడికి వచ్చావు. వీడికి వచ్చిన తర్వాత వీళ్ళు చేసే పని ఇప్పుడు నువ్వు చూసావుగా. ఇప్పుడు నువ్వు చూసినప్పుడు నీకేం కావాలి? నేను బతిమలాడింది వీళ్ళ కోసమే కదా, ఏం గదిలే దగ్గరికి వెళ్ళి చెప్పాలని ఒక్క నిమిషం ఓర్చుకుంటే పలకలు నిలబడేగా. ఓర్చుకోండా? ఓర్చుకోవాలి. వెంటనే పలకలు కిందేసి అంటే తొందరగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుడు ఎవడు? పైన కొండ మీద ఉన్నాడు దేవుడు. అక్కడ సీనాయి పర్వతం మీద ఇక్కడే దేవుడు. ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తొందరగా అహరోను దగ్గరికి వెళ్ళి చొక్కా పెట్టుకుని, ఏందిరా నువ్వు చేసిన పని? అహరోను గొప్పోడా తక్కువడా మోసే కంటే? ఇప్పుడు బాగా నాడు. అహరోను మోసే కంటే గొప్పోడా తక్కువడా? తక్కువవాడు. అవునా కాదా? తక్కువవాడే. తక్కువవాడు తప్పు చేయటం సహజమా కాదా? తక్కువవాడు తప్పు చేసినప్పుడు నీలో ఓర్పేదేడా? నువ్వు పొదుగుకులు ప్రార్థన చేసేవాడివి కదా, 40 రోజులు 40 రాత్రులు 40 పగులు కదా నువ్వు ఉపవాసం ఉండి వచ్చింది. 1 రోజు 2 రోజులా? మీరు చేసుకుంటారు, అప్పుడప్పుడు చేస్తారు కదా. మనం ఇక్కడ బైబిల్ మిషన్లు అనుకుంటారు, అప్పుడప్పుడు చేస్తాం. 40 రోజులు మోసే ప్రార్థన ఉపవాస ప్రార్థన చేస్తారు కదా. ఇప్పుడు 40 రోజులు 40 పగులు ఉపవాసం ఉండి వచ్చింది కదా. ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత ఈ 40 రోజులు చేసిన భక్తి అది. అంత కోపం ఎందుకు వచ్చిందమ్మా నీకు? తప్పు చేశారు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దేవుడు చంపుతానంటే నువ్వు బతిమలాడావు. తప్పు చేయలేదంటే బతిమలాడావా? వాడు తాగుతాడని నీకు తెలుసు, ఆడ ఎగిరాడని నీకు తెలుసు, ఆడ చిందేశాడని నీకు తెలుసు. ఆ యొక్క జరుగుతున్న సిచ్యువేషన్లో ఎవరెవరినో పట్టుకోవచ్చు, ఎవరెవరితోనే ఏదో ఒకటి చేయొచ్చు. ఇవన్నీ చూసింది ప్రభు. నేను చంపేస్తానన్నాడు. మోసే వచ్చి దండం పెడతాను, ఒక్కసారి వదిలేయ అన్నాడు. దండం అంటే బ్రతిమిలాడాడని రాయబడింది అక్కడ. ఇప్పుడు మోసేనేమన్నాడు? నేను వదిలేస్తాను, నువ్వు పోయి చూడుపా అన్నాడు. ఇప్పుడు నువ్వు చూసావుగా, చర్చిలోకి వచ్చేయమంటావు, ప్రభువా తెలియని వాళ్ళయ్యా, అన్యాయమయ్యా, అజ్ఞానులయ్యా, వాళ్ళ మూర్ఖులయ్యా, వాళ్ళకి తెలియదయ్యా, ఏదో ఒకరోజు తెలుసుకొని మారతారయ్యా, ఈ ఒక్కసారి క్షమించేయని ప్రార్థన చేసావు కదా మీరందరూ. చేయరా? మీ భర్తల కోసం, మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం చేయరా? ఈ ఒక్కసారి క్షమించాయి. ఇంటికి పోగానే ఇంట్లో ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? ఎంత బొడుగు చేసా పెట్టుకొని, పక్కన ఒక చికెన్ పెట్టుకొని, ఈ టీవీ పెట్టుకొని, దాంట్లో దరిద్రం సినిమాలు చూస్తూ ఇవన్నీ తాగుతుంటే ఇంటే పోయి వాళ్ళని చూడగానే నీ కోపం రావాలా, ఓపిక రావాలా, ఎట్టడో చెప్పండి. ఇప్పుడు చెప్పండి సిచ్యువేషను. సేమ్ ఇదే సిచ్యువేషను. ఇప్పుడు నీ కోపం వద్దా ఏమొద్దా చెప్పమా? కోపం. ఇప్పుడు మోసే కోపం రావచ్చా రాకూడదా? ఆమేన్. ఇప్పుడు మోసే కోపం రావచ్చా రాకూడదా? ఇప్పుడు మోసే కోపం వచ్చి ఎవరిని పట్టుకున్నాడు? అహరోను పట్టుకున్నాడు. ఇప్పుడు అహరోను ఎవరు? సహోదరుడు కాదన్నట్లేనండి. ఇప్పుడు అహరోను ఎవరు? ఇక్కడ ఈ సిచ్యువేషన్ అహరోను ఎవరు?
ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకొని దూడం చేసిన ఆయన వచ్చి ఏమంటున్నాడు ఇప్పుడు మోషేతో, అయ్యా చదువు మా మాట ఒక్కసారి. నాకు అసలు ఈ సిచ్యువేషను ఈరోజు ఉదయం నేను మార్కాపురం తర్వాత సెల్ ఫోన్లో ఖాళీ కూర్చోవటం ఎందుకంటే సెల్ ఫోన్లో చదువుతున్నాను. ఈ సిచ్యువేషన్ అర్థమైతే మనమే గుర్తొచ్చామాట. చదువమ్మా. నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీకు తెలిసే. వీళ్ళు మారని, వీళ్ళు తాగుపోతాడు నీకు తెలియదా, వీడు తిరిగిపోతాడు నీకు తెలియదా, వీడు వ్యభిచారం నీకు తెలియదా, వీడు జోతగాడ నీకు తెలియదా, వీడు తాగి అందరితో తిట్టించుకున్నారు నీకు తెలియదా. ఇప్పుడు అప్పుడు దాకా చర్చిలో ప్రార్థన చేసి వచ్చింది అందుకోసమే కదా, వాడి కోసం. వీడికి వచ్చిన తర్వాత వాడు చేసింది అదే పనిగా. అదే పని చేసినప్పుడు నీకెందుకు కోపం రావాలి? మరి కోపం వచ్చి ఏం చేస్తారమ్మా? తిడతారా? తిడితే పర్లా, తిడితే అంతటితో పోతే పర్లా. ఏం చేస్తాం? ఇక్కడ చూడు ఏం చేస్తున్నాడు. ఇదిగో మీలో రోషము కలిగిన ప్రతి ఒక్కడు కూడా లేచి మీ ఖడ్గములు తీసుకొని మీరందరూ ఇశ్రాయేలీయుల మీద పడి నరికేయండి అన్నాడు. లేవీలందరూ మోసే మాట విని ఖడ్గములు తీసుకొని నరికివేయగా ఒక్క దినమని 3,000 మంది చచ్చిపోయారట. నీ కోపం వల్ల ఒక్క దినాన్ని 3,000 మంది చచ్చిపోయారు. అంత అవసరమా? వీళ్ళేమనుకుంటారు తెలుసా, నా కోపం ఇంకా చల్లారదు, నీ చచ్చిపోయేదాకా నీ కోపం పోదు. మనం అనుకోవచ్చు ఎంత తప్పు చేస్తే ఎంత ఓర్చుకోవాలి అంటే, ఓర్చుకోవటము మాటల్లోగా చేయటము, ప్రార్థనలోగా చేయటము, క్రియలలో చేయాలి. మాటల్లో చేస్తావు ఏమంటాం? అప్పుడప్పుడు చాలా మంది చెప్తారు కదా, ప్రభు అవి ఒక్కసారి క్షమించా, తెలిసి తెలియజేశాను. ప్రార్థన చేసేటప్పుడు నాకు పోయి నవ్వుతుంది కొంతమంది చేస్తుంటే. అంటే నేను కూడా ఏంటంటే నిజమంటే నిజం, నేను ప్రార్థన చాలా తక్కువ టైం చేస్తాను, ఎక్కువ టైము ఒంటరిగా ఉంటాను. ఎక్కువ శాతం తక్కువ సమయం ప్రార్థన చేస్తాను 10 మందిలో కూర్చున్నప్పుడు. ఎక్కువ సమయం ఒక్కడిగా ఉంటానికి ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఒక్కడిని ఉంటాను. ఎక్కడైనా దూరం పోయి ఒక్కడిని కూర్చొని ప్రార్థన చేసుకోవటం కానీ, దేవునితో మాట్లాడుకోవటం కానీ, వాక్యం చదువుకోవటం కానీ. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావటానికి ఏం చెప్తున్నట్టే, ఒక్కలుగా ఉన్నప్పుడు దేవునితో మాత్రం మాట్లాడతాం, ఎవరితో మాట్లాడలే. రెండోది, ఇక్కడ ఈ మోషేకు కోపం రావచ్చము అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఉదాహరణకు నేనున్నాను అనుకోండి, ఇంటికి పోగానే నాకు సంబంధించిన వాళ్ళు తప్పు చేస్తారంటే కోపం రాకుండా ఎవరికి ఉంటుందమ్మా? ఎవరికి ఉంటుంది చెప్పండి? ఉండని వాళ్ళు ఎవరన్నా ఉండరా? అప్పుడప్పుడు కొంతమంది ప్రార్థనకు వస్తారు కదా, ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు తాగుతుంటారు, ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు పాపం చేస్తుంటారు, ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తుంటారు. వీడికి వచ్చి మనం మోకరించి కన్నీరు గడిచి ప్రార్థన చేసేది వాళ్ళని క్షమించు అని. క్షమించమని దేనికోసం ప్రార్థన చేసావు? వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు లోబడనొల్లని ప్రజలు. ఎవరన్నారు? ఫస్ట్ దేవుడు అన్నాడు, తర్వాత మోషే అన్నాడు, తర్వాత అహరోన్ అన్నాడు. దేవుడు ఎవరికి చెప్పాడు? మోషే, వీళ్ళు లోబడిన ప్రజలు, నువ్వు ఒక్కసారి తప్పుకో, వీళ్ళందరం చంపేస్తానన్నాడు. ఇప్పుడు మోషే ఏమన్నాడు? అయ్యా వీళ్ళు లోబడిన ప్రజలు కదా, వదిలేయరాదు, దుర్మార్గులను తెలిసి వదిలేయరాదు. ఇప్పుడు ఇదే మోసే కూరి చెప్తున్నారు వచ్చి. అప్పుడప్పుడు అంటారు, పోయి కూర్చోగానే, ఏందయ్యా ఇంట్లో పోదనరు, ఏందమ్మా అలా ఉన్నావు, ఏందా ఎట్టను అంటే, నేను చెప్పిన మాట ఇంట్లో అయ్యానా అని అట్టనే నీకు తెలుసు కదా, నువ్వు అలిగేమన్నా సాధించగలవా? కానీ మనమేమనుకుంటాం, మనం అలిగి సాధించామనుకుంటాం. ఈ 2-3 రోజుల్లో మన ఆధ్యాత్మిక జీవితం సగం ఆగిపోద్ది. మన ఆత్మీయ బ్రతుకు సగం చచ్చిపోద్ది. ఇక్కడ మోషే ఆ కొండ మీద ప్రార్థన చేసిన మోసేనా, కిందకు వచ్చిన మోసేనా? ఆయననేనా? మధ్యలో మనం మారిండా? కొండ మీద నుంచి కిందికి రావడానికి ఎంత టైం పట్టుద్ది? తొందరగా వచ్చాడు, లేట్ చేయలే, త్వరగా వచ్చాడు. తొందరగా కిందికి మధ్యలోకి రాగానే ధునిని పడింది. ఆ శబ్దము, ఆ పాటలు, ఆ మ్యూజిక్, కోపం వస్తుందా రాదా? మరి అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కళ్ళతో చూశాడు కదా, ఇట్లా టోళ్ళయ్యా వదిలేద్దాంలా, చంపేస్తానంటే చంపేమనొచ్చుగా. దేవుడు చంపితే ఆ పాపం నీ మీదకి రాకుండా ఉండకపోయిందా? ఇప్పుడు నువ్వెందుకు తిట్టావు? నువ్వేమన్నావు? వదిలేయి అన్నావు. మరి నువ్వెందుకు తిట్టావు? ఇక్కడ
అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇక్కడ మీకు అంటే ఈరోజు నేను గ్రహించింది ఏంటంటే, అన్నీ ఎరిగిన మోసేకు ఎవరు చెప్తున్నాడు? అహరోను చేత చెప్పించుకునే స్థితికి దిగజారిపోయాడమ్మా మోసే. అసలు నీకు వాళ్ళు చెప్పొచ్చా? ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ఇంటి పక్కన వాళ్ళు నీకు చెప్పొచ్చమ్మా? మీరు నలుగురికి చెప్పోళ్ళు, నువ్వేందమ్మా మంచం మీద అట్ట ముడుచుకొని పడుకుంటే ఇంట్లో వాళ్ళందరూ చూడు ఎట్టున్నారు అంటారు అప్పుడప్పుడు. నేను విన్ను, అబ్బా నేను అసలు విన్ను. ఇప్పుడు ఈ మూలుగుతా కూడా ఏం చేస్తారు? ఇప్పుడు అట్ట మూలుగుతా కూడా ఏం చేస్తావు? ఆ మంచం మీద పడుకొని ఆ ఒంటరితనంలో ఆ దిగులుతో ఏం చేస్తావు? ఏం చేస్తారమ్మా? కోపడతారు. కోపం అది కోపం అనేది ఆల్రెడీ ఉంది, లోపల లేదండి, పాటలో నీళ్ళు ఉన్నాయి. ఈ కోపంతో కూడా ఏం చేస్తారు? తిట్టడానికి నోరు లేదు కదా, ఇంకా నోరు మూసేసావు కదా, దుప్పటి కప్పుకొని మంచం మీద పడుకున్నావు ఒక మూలన. ప్రభు ఒక్కసారి ఆ కోపంలో కూడా ప్రార్థన, ఇది అది మరి ఎటకారంగా ఎప్పుడైనా చేద్దరా? అప్పసం చేసేది అదే కదా. అంతలో కోపకి తిట్టుకుంటా కూడా ఒక్కసారి ప్రభు ఏమనుకోవద్దు, నువ్వు అన్నం తినలేదు, అందరినీ అట్టి అనవు, మళ్ళీ మూలన కూర్చొని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఊరినాలి ఈ ప్రార్థన, ఇప్పుడు ఊరినాలక్క. మేము మా జీవితంలో చేయలేదంటే మనం ధన్యులమే, ఆమేన్. కానీ మోసే జీవితంలో జరిగింది ఇది. నాకు ఇది కావాలి ముఖ్యం. మోసేకు అహరోను వచ్చి విగ్రహాన్ని తయారు చేసినోడు వచ్చి మోసేకు చెబుతున్నాడు. అమ్మా అసలు ఇది మామూలు విషయం. విగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తి వచ్చి మోసేకు చెప్తున్నారు. అప్పుడప్పుడు మనకు కొంతమంది చెప్తుంటారు, వాళ్ళ చేత చెప్పుకునే స్థితికి తెగదారద్దు దయచేసి. వాళ్ళకి చెప్పే స్థితిని, ఇది చెప్పించుకునే స్థితి. ఇంతంత పిల్లలు చెప్తుంటారు కొంతమంది. అప్పుడప్పుడు అంటుంటారు, నాన్న అమ్మకు తెలియదులే నాన్న. తెలియకపోతే అంత లెక్కలేని తనమా? లెక్కలేని తనమని తెలుసు కదా నీకు. మరి నీలో ఓడిపోయేదేడా? మరి నీలో సహనం ఏది? అది 22వ వచనం అన్నాడు. మోసే అంటున్నాడు అహరోను, అయ్యా నా ఏలిని వాడా, ఎంత బాగా పిలుస్తున్నాడు చూడు. ఏమని పిలుస్తున్నాడు? ఒకడు ఏలిని వాడు అనుకున్న మోసే అంటే ఏం చేస్తారు? మొదలే ఆల్రెడీ ఫైర్ మీద ఉన్నారు కదా, కోపం మీద ఉన్నారు కదా. ఇప్పుడు ఏమన్నా కూడా తాడు దేత్తా లేచి బోధనైపోతుంటే ఇంకా ఎక్కువ అయిపోతారు. అందుకని బతిమలాడాలి. ఒక్కసారి అమ్మా ఏమనుకోవద్దమ్మా, బోధినమ్మా. ఆల్రెడీ కోపం మీద ఉన్నా, ఇంతలా బతిమలాడుతున్నా మనిషి ఏమైనా కరుగుద్దా? నీవే ఒక్కసారి కాకుండా ఒక్కసారి డిస్టర్బ్ అయితే నీ కాళ్ళు పట్టుకున్నా నీ మనసు కరగలేదే. పాపం అనే ఊపిలో చిక్కుకొని పాతాళానికి చేరువవుతూ అపవాది సంఖ్యలతో బంధించబడిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు కాళ్ళు పట్టుకున్న వాడి మనసు మారదంతే. నీ మనసు మారింది. ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇంత వాక్యం వింటున్నాం, ఇంతగా పాటలు పాడుతున్నాం, ఇన్ని చేస్తున్నాం. వాళ్ళు అప్పుడప్పుడు మనం అప్పుడప్పుడు మొండి పట్టు పడుతుంది. కొంతమంది మొండితనం ఉంటారు. నేను చేయనంటే తిన్ను, నేను ఉండనంటే ఉండను, నేను రానంటే రాము, నేను చేయనంటే చేయను. ఈ ఒక్కసారి రేపు రాముచాడు చేస్తే నీకు చంపేయి, నిన్ను కాదని ఎక్కడికి చేయను, ఎంతో బతిమలాడతాడు. ఈ ఒక్కసారి ఎంత చేసినా కూడా ఊర్చుకుంటావా? ఇంత చేసినా ఊరిపోతుందా? చంపేశాడమ్మ 3,000 మంది. ఇప్పుడు అవమానం ఊరికి? అమ్మే కరెక్ట్ చెప్పాను. ఎవరికి? ఆయన అయ్యా ఐగుప్తులో నుంచి ఏడదాకా తీసుకురావాలా చంపేయడానికి, ఇక్కడికి వచ్చి తీసుకొస్తే ఏమనుకుంటారు జనాలు? మరి ఇప్పుడు చంపే తూరు నామానికి అవమానం వచ్చింది అంటే నువ్వు చేస్తే మాత్రం కరెక్ట్, దేవుడు చేస్తే అంత బాగుందో చూడు. ఇప్పుడు తప్పుని ఏం చేస్తే కరెక్టే. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఈరోజు ప్రార్థన అనుకోండి, ప్రార్థన మానుకొని నేను ఇంటికాడ పడుకొని నిద్రపోతున్నాను. నన్ను ఏదన్నా జరిగినప్పుడు నాకు తెలుసురా నేను అనుకోండి, నేను చేస్తే తప్పు కరెక్టే, కానీ దేవుడు ఏదన్నా చేస్తే తప్ప. ఇప్పుడు చూడండి ఇక్కడ సిచ్యువేషన్ చూడండి. నీవు మోషేలాగా ఉండాలి ఈరోజు భూమి మీద, మోషేలాగా ఉండాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో కోపం వచ్చినప్పుడు మోషే కంటే కూడా మంచిగా నువ్వు మారాలి. అందుకే మనకు ఎవరు మార్గదర్శి? ఆమేన్. ఆ విషయంలో మాత్రం మీరు గొప్పలో యేసు ప్రభువునే ఫాలో కాండి, ఎవరిని కాదు. మధ్యకాలంలో మనం ఆ వాళ్ళు కొంతమంది జరుగుతుంది, మరియమ్మను ఫాలో అవుతారు అనుకోండి, కొంతమంది ఏమో పేతురుని ఫాలో అవుతారు అంట, కొంతమంది ఏమో తోమాను ఫాలో అవుతారు అంట. యేసు ప్రభుని ఫాలో గారు. యేసు ప్రభు మాటలు అనుసరించి. ఎందుకంటే మోషే అంతటి వానికే కోపం వచ్చి అహరోను వచ్చి బుద్ధి చెప్పాల్సి వచ్చింది మోషేకు. ఎవరు బుద్ధి చెప్పాల్సి వచ్చింది? అహరోను వచ్చి బుద్ధి చెప్పాల్సి వచ్చింది.
అహరోను చేత బుద్ధి చెప్పించుకుంటాడు అసలు చెప్పండి? చెప్పించుకోవచ్చు అహరోను చేత? ఎందుకని అహరోను ఎలా అంటాడు? ఎలా అంటాడు అహరోను? బొమ్మను చేసి మధ్యలో నిలబెట్టి మీరందరూ వచ్చి దానికి మొక్కమని చెప్పినాడు. అట్టటోళ్ళు మనకు చెప్పొచ్చా? ఎప్పుడన్నా నీ జీవితంలో చెప్పారా? ఆలోచించుకోండి. ఎప్పుడైనా చెప్పారా పక్కన వాళ్ళు ఇలా చెట్టటోళ్ళు వచ్చి ఏమనుకోవద్దు మేము ఒక్కసారి వచ్చుకోమ్మా, కోపం వస్తే అంత రేంజా? ఈ కోపాలు ఎక్కడ జరుగుతాయి? కుటుంబాల్లోనే. కుటుంబంలో ఉన్న కోపము బజార్లోకి రావాలి. ఈరోజు బజార్లోకి వచ్చినప్పుడు నువ్వేమనుకుంటావు? ఎంతమందికి చెప్పినా నేను నీకు అర్థం కాదు, నిన్ను అల్లరిపాలు చేయాలి. అది ఏం చేయాలి? ఇంతతో పోయేదాన్ని ఇంత దాకా తెచ్చుకుంటాం. ఒక మాట అన్నాడు, అయిపోయింది. తర్వాత నువ్వే బతిమలాడు అన్నం తిని ఏం కాదు లేదు ఎప్పుడైనా చేయొద్దని నువ్వే ఓపికతుంటే నీ ప్రేమ చేత మారాలి. నీ ప్రేమిస్తే మారకపోతే నువ్వు పగ చూపిస్తే మారతాడు అనేది ఒట్టిది. పగ చూపిస్తే మారడు. ఏం చేస్తారు? పగ చూపిస్తే మారరు. ఏం చేస్తారు? బైబిల్లో ఉన్న అవన్నీ మీకు యాడ్ చేసి చెప్పాను. ఏం చేస్తారు పగ చూపిస్తే? తొందరగా మీరు ఎప్పుడు అనుభవించలేదు అయ్యే? నేను అనుభవిస్తున్నాము, మాకు తెలుస్తుంది కాదా. పగ చూపిస్తే ఏం చేస్తారు తెలుసా? నీ కాడ మంచి పేరు తెచ్చుకోవడానికి నటిస్తారంతే. పగ చూపిస్తే నటిస్తారు, ప్రేమ చూపిస్తే మారతారు. పగకు ప్రేమకి ఎంత తేడా. మనం పగ చూపిస్తాం, కోపంతో మనుకుంటే నువ్వు చూసినప్పుడల్లా నీ దగ్గర మంచివాళ్ళలాగా నటిస్తుంటారు. నువ్వు అనుకుంటావు ఇప్పుడు నా మాట అంటున్నా, ఎవరు చెప్పారు? నీ మాట అంటారా? నువ్వేడ బాధపడతావు అని నటిస్తున్నారంతే. అదే ప్రేమిస్తే నేను ఎంత పనికి మాలినైనా నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాను వీళ్ళు, ఛీ నేను ఈ తప్పు చేయకుండా వీళ్ళ కోసం మారాలనుకుంటారు. యేసుప్రభు దేంతో మార్చాడు జనాల్ని? ప్రేమతో మార్చాడు. ఆ ప్రేమ ఎంత దాకపోయింది? ప్రాణం పెట్టేంతగా పెట్టిండు కూడా. ప్రాణం పెట్టినంత ప్రేమ అది. ఈరోజు మనం ప్రాణం పెట్టగలమా? ప్రాణము? మన కళ్ళ ముందే మన వాళ్ళు తప్పు చేస్తుంటే ఓర్చుకోలేను, ప్రాణం పెడతాం. మనం ప్రాణం పెట్టినంత ఓపిక మీద మనకు. తప్పు చేస్తుంటే ఓర్చుకోవాలి, సహించాలి. సహించి సహనంతో ఏమవుద్దంట? సహనంతో ఏం చేయగలి? ఓర్పు. సహనం అంటే ఓర్పుతో ఏం చేయగలి? రాజ్యాలనే జయించాలి. రాజులను ఒక లెక్క కాదు, రాజ్యాలనే జయించగల ఓర్చుకుంటే. నీళ్ళు ఒక లెక్క చెప్పండి. ఓర్చుకోవాలనిపిస్తుంది. ఆడ ఉన్నప్పుడు అందరికి ఇంటికి పోయినప్పుడే ఓర్చుకోవాలనిపించదు. 3 మాటలు అంటారు, 4వ మాట చూస్తే ఇక అర్థం కానా. మోషే ఇసిరేసింది ఏంటి? పలకల్లో ఏమున్నది? దేవుని వాక్యం. అంటే ఏంటిది అది? 10 ఆజ్ఞలు ఉన్నాయి పలకలో. ఇప్పుడు మన హృదయంలో కూడా ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. ఏం ఆజ్ఞలు ఉన్నాయి తెలుసా? నీ నీతిని నువ్వు కాపాడుకొనుమనే ఆజ్ఞలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దీన్ని మనం ఎటకారంగా మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది? బాధ్యత వేరు, భావన వేరు. బాధ్యతకు భావనకు చాలా దారి ఉంటుంది. భావన అంటే ఫీలింగ్ వేరు, బాధ్యత వేరు. ఫీలింగ్ ఏముంది? ఇల్లు మొత్తం నేను సరిపెట్టనని ఇప్పుడు నేను ఉన్నాను, అప్పుడప్పుడు అంటుంటాను కదా, చెప్తుంటా కదా, ఏముంది ఇంట్లో అన్నం వండుకోవడం అంటే పెద్ద లెక్క కాదు, ఊరని చెప్పేస్తారు. కానీ బాధ్యత అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వు లేనప్పుడు చేసుకునే బాధ్యత ఉంటుంది అడిగి. నువ్వు ఉంటే అలాగే నీకు అర్థం కావటానికి చెప్తాను. ఈరోజు మోషే కొండ దిగిన తర్వాత, కొండ మీద గురించి మాట్లాడతాను నేను. కొండ దిగిన తర్వాత కొండ మీద నుంచి తెచ్చుకున్న పలకలు ఏం చేశాడు? ఇప్పుడు మీరు ఇంటికి పోయిన తర్వాత ఏ నుంచి తీసుకుపోయిన వాక్యం ఆడ పాడేస్తారు. మీకు నచ్చని జరుగుద్ది. అది బాగానే మీకు నచ్చనే జరిగేది. మీకు నచ్చింది జరుగుద్ది అనుకున్నావా? నీకు నచ్చనే జరిగేది. అప్పుడు చాలామంది అంటారంటే నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు చెప్పలేదు తెలియదు, కానీ అరికాల్లో కూడా నన్ను ఎత్తి దాకా ఎక్కుద్ది. ఎక్కి అంటే ఏం చేస్తా తెలుసా? కోపడితే పర్లా, కోపంతో పోతే పర్లేదు. ఏం చేస్తామా? ఉదాహరణకి మన కోపం అంటే మనకు అర్థం కావడం చెప్తున్నాను. ఇది చేయర్లే మీరు ఊరు, నేను చెప్తాను అర్థం కావడానికి. పోగానే అన్నం తినతే నేను తినకపోతే నీకు అర్థం కాల. చెప్పిన పలకలు ఏం చేశారు? పోత కిందనే
పలకలు పగిలిపోయిన తర్వాత ఏముంటాయేమో నీ కాడ? పలకలు పగిలిపోయిన తర్వాత ఏమవుతుందో చెప్పండి. అదే దేవునికి, అదే నేను ఉదయం అనుకోండి, పలకలు పగిలిపోయిన తర్వాత పనికి మాలినోడు కూడా వచ్చి నీకు చెప్తాడు అంతే. పనికి మాలినోడు కూడా వచ్చి చెప్తాను నీకు. ఇప్పుడు అహరోనే వచ్చి చెప్పాడంటే నువ్వు ఎప్పుడప్పుడు చెప్తాడు. మనం ఏం చెప్తాం, అప్పుడప్పుడు మీరు చేస్తారు. ఏదన్నా జరుగుతుంది అనుకోండి, మీరు ప్రార్థన నుంచి అడిపోయి ఇది పోయి నీకు నచ్చని చేతి అట్టడి కూర్చుని అనుకోండి, అక్కడ కూర్చుంటే తాగినోడు వచ్చి చెప్పి, అమ్మ చిన్న చిన్నవాడు బాగా చూసిస్తున్నాడు వదిలేను అక్క అన్నట్టాడే వదిలే అంటే వాడు కూడా తాగుబోతుడు కూడా చెబుతాడా నీకు? తాగుబోతుడు కూడా చెబుతాడా మనకు? అంటే నువ్వు విన్న వాక్యం అంతా ఏమైంది? అప్పుడప్పుడు మొన్న ఒక సిస్టర్ చెప్తున్నారు, నాకేమంటారు తెలుసా, ఎంత చూసినా కూడా ఓర్చుకున్నా కూడా మారలేదయ్యా అంటే. ఈ పక్కన వాళ్ళు చెప్తారు, ఈరోజు కాబట్టి రేపు మారతారులే. ఆడేవారు పొద్దున్న లేదు తానులో ఉండేవాడు చెప్తున్నాడు. అంటే వాళ్ళు చెప్పినా కూడా వినాలి. అంటే నీలో చనువు ఉంటే ఎవరైనా వచ్చి, నీళ్ళు లోటుగా అంటారు చూడండి, నీలో ఏదైనా చిన్న లోటు ఉంటే ఎవరైనా వచ్చి, కానీ ఎవరి చేత చూపించుకోకుండా బ్రతకటం అంటే వాక్యం నీలో ఉండాలి. ఎవరు కూడా నీకు చెప్పాల్సిన పని లేదు, అలా బతకాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఇతరులను ప్రేమించామంటానికి రుజువు ఏంటంటే మనము బాగుపడితే ఎదుటి వాళ్ళని కూడా బాగుపరచాలనుకోవాలి. చాలా కష్టం ఆ మాట అనుకోవటం. యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా, నువ్వు నేడే నాతో కూడా పరదేశులు ఉందువుగాక. ఆ దొంగ మాట్లాడిన మాట ఒక మాట మనకు చెప్తాను, నీకును నాకును ఈ శిక్ష సరి అయినదే, న్యాయమే, ఏ తప్పు ఎరగని ఆయన కన్యాయం. ఈరోజు మన జీవితాల్లో మనం చేస్తున్న పొరపాట్లు చిన్నవి అనుకుంటున్నాం, కానీ చిన్న పాపమే పరలోకానికి పోకుండా ఆపేస్తే జాగ్రత్త. ఇప్పుడు దేవుడు కోపగించుకుంటే ఎవరు చెప్పాడమ్మా? మోసే చెప్పాడు. అసలు దేవుడి విలువ ఎంత, మోసే వాల్యూ ఎంత? అదే మోసే కోపగించుకుంటే ఎవరు చెప్పాడమ్మా? అసలు మోసే వాల్యూ ఏంది, అహరోను విలువ ఎంత? అంటే నువ్వు కోపగించుకుంటే ఎవరైనా నీ దగ్గర వచ్చి చెప్తారు, జాగ్రత్త. కోపగించుకోవటం వల్ల ఏమవుతాయి, స్టెప్ మారిపోద్ది, దారులు మారుతాయి. కొత్త నిబంధనలో కోపపడి కానీ పాపం చేయొద్దు అన్నాడు, కానీ నేనైతే ఒక మాట ఏమంటాను, అసలు కోపమే పడొద్దు అంటాను. కోపంలో మీకు తెలియని మిస్టేకులు చేస్తారు, మీరు కోపం వల్ల తెలియని రాంగ్ స్టెప్లు వేస్తారు. మీరు తప్పు చేయని, చేసేవాడిని ఇంకా చేయని. పగటం అదేగా చెప్పిందిగా, అన్యాయం చేయవాడిని ఇంకనూ అన్యాయం చేయని, నీతిమంతునిగానే ఉండిని, నేను వచ్చిన తర్వాత ఎవరికి ఏది ఇవ్వాలో నేను ఇస్తానన్నాడు. వాక్యం ఎప్పుడన్నా ఉందో మన కాడ మైండ్లో? నేను అదే చెప్తాను, ఎన్ని సంవత్సరాలు బతికినా స్వతంత్రంగా హ్యాపీగా సంతోషంగా బతకని జీవితం వేస్ట్ నా దృష్టిలో. ఎంత ఉన్నా, ఎన్ని డబ్బులున్నా, ఎన్ని బంగారం ఉన్నా, ఎంత కోరికలున్నా, అప్పుడప్పుడు చాలామంది అంటారు, ఎంతమంది పిల్లలున్నా, ఎంత భార్య ఉన్నా, భర్త ఉన్నా, ఎన్ని ఆస్తి అంతస్తులున్నా, ఏదున్నా సంతోషం లేని జీవితం వేస్టే. ఏమీ లేకపోయినా సంతోషంగా జీవించిన జీవితమే దేవుడికి నచ్చింది, నీకు నచ్చేది. ఇన్ని రోజులు బతకాలనుకుంది సంతోషం కోసమే కదా. ఆ సంతోషం లేని బతుకు అవసరమా? ఇప్పుడు చూడండి, నీలో కోపం వచ్చిన ప్రతిసారి రాతి పలకలు పారేసావా? పారేయండి. దేవుడు రాసిన చిరా పలకలు పగల కొట్టేసాడు, నువ్వు కూడా పారేసావు. అప్పుడప్పుడు చెప్తాను, ప్రార్థన పోతున్నాం కదమ్మా, మనలో ఎందుకేంటి ఎంత మాత్రం ప్రార్థన పోతే అన్నీ ఓర్చుకుంటామా? వెంటనే నీకేం గుర్తు రావాలి, వెంటనే మీకేం గుర్తు రావాలి? రెండో మాట చెప్పగాకుండా వాళ్ళకు వీళ్ళకు దరిద్రమైన దెయ్యం, పెద్ద దెయ్యం పట్టింది, మూడో మాట మాట్లాడితే మనవలు కూడా తప్పుడు వాళ్ళు చేస్తారని వాళ్ళ నుంచి పక్కకు వచ్చాడు. చెప్పగాకుండా వాళ్ళకు మూడో మాట మాట్లాడితే మన మీద కూడా నిందలేస్తారు. నువ్వు కూడా మంచోడు అయినట్టు పోయి చెబుతున్నావు నాకు, నువ్వు కూడా ఆడ పని చేసినప్పుడు నేను చూడలేదా? నువ్వు వాళ్ళ పట్టింది ఏదైనా అంటది ఒకే ఒక మాట, ఇది కరెక్ట్ కాదు, మాకు తెలుసులే అన్నారా, వెంటనే ఆ నుంచి జాగ్రత్త, బుద్ధి పెడితే పోదేను, లేకపోతే తినగాకు, ఉంటే ఉండు, నీ సావు నువ్వు సావు అని మనసులో అనుకొని ఆ నుంచి ప్రభువా ఇంకా నన్ను మాత్రం వీరికి రానియొద్దని ప్రశాంతంగా నుంచి తలెత్తకొని నీ ఇంటికి వచ్చాయి. ఎందుకంటే ఇంకో మూడు మాటలు చెప్పావా, నిన్ను కూడా తప్పుడు అని చేసేస్తాడు.
వాడికి ఉన్నటువంటి బీపీ అంటే వాడి మైండ్ని అట్లా డైవర్ట్ మార్చిన తర్వాత నువ్వు మార్చాలనుకున్న మారడు. మళ్ళా చర్చిలోకి వచ్చి ఏడ్చిన ఉపయోగం ఉందా? ఆశీర్వాదం పోగొట్టుకున్న తర్వాత ఏషావు ఏం చేశాడు? ఉపయోగం ఉందా? రోజు అదే చెప్తున్నాను మీ అందరికీ, ఒకటే మాట చెప్తున్నాడు. మోషే అహరోను చేతే చెప్పేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరి చేత చెప్పుకుంటున్నారు? ఎవరు చెప్పలేదా మీకు? అంటే ధన్యులు, నిందా ధన్యులు మీకు చెప్పుంటే మనం ఇంకా మారాలి. వాళ్ళు మనకు చెప్పేది ఏంటంటే చెప్పరు, చెప్తారు, అప్పుడప్పుడు చెప్తారు, మీకు తెలిసే తెలియదు. అవకాశం కోసం ఉంటారు, చుట్టుపక్కల కాపలా కాసి ఉంటారు. ఒక్క మాట అన్నామా ఎక్కడ వస్తారు, ఏ నుంచి వస్తారు అసలు మనకు మంటే మాట్లాడు ఇక్కడికి తెలిసి తెలియక ఒక మొత్తం ఒక చుక్క తాగేళ్ళే నువ్వు కూడా కోపడితేట. రెవరెవరెవరు నువ్వు కూడా చదువుతున్నావా? ఊరాడు ఊరాడు ఆల్రెడీ వాడు 3 క్వార్టర్లు తాగుంటాడు, వాడు వచ్చి చదువుతాడు మరి. నువ్వు కూడా చదువుతావా? నువ్వు చెప్తుంటే ఈయనంత రేంజా? అదే నువ్వు నోరు మూసుకుని ఉంటాడు చెప్పుడా. అన్నీ అణిగిన తర్వాత, అన్నీ సర్దుమణిగిన తర్వాత కుదార్థంగా కూర్చోబెట్టి వాక్యం చెప్పప్పుడు చేతనైతే అప్పుడు చెప్పని చేత కాదు, మళ్ళా ఇప్పుడు చెప్పడం చేస్తుంది, అప్పుడు చెప్ప. ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడు నువ్వేం ఏది వేసినా మంటలో, నువ్వు ఎంత చూపించినా మంటలో తగలబడిపోద్ది. ఆ వేడి మీద ఉన్నప్పుడు నువ్వు ఓపికతో పక్కకు రా. తర్వాత వేడి చల్లారుద్దిగా, వేడి ఎక్కువ తోడు ఉంటుందా? ఒక అరగంట కన్నా చల్లారుదా? గంట కన్నా చల్లారుదా? చల్లారిన తర్వాత పక్కన కూర్చోబెట్టుకొని చెప్పు బుద్ధి మాట. ఇదయ్యా, ఇది అమ్మ, నువ్వు ఇలా చేస్తే ఎట్టా? పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారు, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎట్టాగా? నీ పని నువ్వు చేసుకో, ఇలా ఉంటే ఎలాగా, ఇలా చేస్తే ఎలాగా, ఇష్టం వచ్చినట్టు అట్టు ఇటు తిరిగితే అప్పుడు చెప్పు. అలా కాకుండా వేడి మీద ఫైర్ మీద ఉన్నప్పుడు చెబితే ఆ మంటలో నువ్వు కూడా కాలిపోతావు. నీ ఇష్టం, జాగ్రత్త. ఆడ వాక్యం పనిచేద్దాం అనుకుంటారేమో, ఆ వాక్యాన్ని కూడా తగలబెట్టేస్తారు. అప్పుడు చాలామంది అంటారు, మేము ప్రార్థన అనగానే జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడని చెప్పాను? అనుకూల సమయం కొరకు ఎదురు చూసి ఆలోచించి మాట్లాడతాడు జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం లేనోడు అలా పడితే అలా మాట్లాడతాడు. అందుకని బుద్ధిమంతుడు ఈ కాలంలో ఏం చేస్తాడంట? ఓరకుంటాడు, మాట్లాడు, మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నాడంటే వాడు గొప్పోడు, మాట్లాడుతున్నాడంటే అబ్బాయి మీరు ఏదైనా అనుకోండి. అంటే మరీ మాట్లాడకూడదు అని కాదు, కానీ కొన్ని చోట్ల మాట్లాడకూడదు, కొన్ని చోట్ల మాట్లాడాలి, అంతే. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే, జ్ఞానముతో అంటే తెలివితో దేవుని వాక్యాన్ని ప్రజలకు పరిచయం చేయాలి. ఆ తెలివి ఏంటంటే మనుషులకు ఏది ఉపయోగమో అది వాళ్ళకు అందిస్తూ వాళ్ళని మంచి మార్గంలో తీసుకురావాలి. ఆకలైనోడికి ముందేం చేయాలి? అన్నం పెట్టాలి. అన్నం పెట్టకుండా వాడిని కూర్చోబెట్టి వాక్యం చెప్తుంటడా? కాబట్టి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మన పిల్లలు చాలామంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ రోడ్ల మీద పోతే తిట్టుకుంటున్నారు. ఆడిపోయి కర్ర తీసుకొని రోడ్డు మీద పోయి కొడి తింటరా? ఇప్పుడు వాళ్ళకు నా కాడికి వాళ్ళు రావాలి, వాళ్ళు నా కాడికి రావాలంటే వాళ్ళ అమ్మోలే వాళ్ళు నా కాడికి పంపించాలి. అందుకని ఏం చేశాను, పిల్లి ఫ్రీగా ఊరకు ట్యూషన్ చదువుతాను రమ్మన్నాను. ఇప్పుడు అందరూ వచ్చి నా కాళ్ళ కాడుకోకుండా నోరెత్తితే మూతి మీద పడుతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మలు కూడా ఏమరుగా జ్ఞానంతో, మన జ్ఞానంతో చెప్పాలి. 10 మంది బజార్లో పోతే ఎలాంటి వాళ్ళు మాట్లాడొద్దని 10 మందిలో తిండ్రాళ్ళు. వాళ్ళకి అవసరమైంది మన దగ్గర ఉన్నది, అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అది తెలివితో. బైబిల్ చదివితేనే అర్థమవుతుంది, ఇంకేం అర్థం కాదు. పొద్దున్నే వద్దన్న కూడా 6 వచ్చేస్తారు వాళ్ళు కూర్చొని. మాట్లాడొద్దంటే మాట్లాడరు, నిలబడొద్దని నిలబడతారు, కూర్చోమంటే కూర్చుంటారు. ఇంతమంది యువత అసలు అంటారా? ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే కంట్రోల్లోకి ఊరు రారు, కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే మదర్ తెరీసా కూడా ప్రేమ చేత జనాలను జయించండి. క్రైస్తవ్యం అంటే యేసుప్రభుని పరిచయం చేయడం అంటే పొద్దుగూకులు బైబిల్ చెప్తే ఇండ్రు, ప్రేమిస్తూ మార్చాలి. ఎవరన్నా ఇంటి దగ్గరికి వచ్చారనుకో, అప్పుడప్పుడు మీరు ఏమన్నా పాత చీర కానీ ఏదన్నా ఉందనుకో, ఊరన్నా అడిగి ఇచ్చారు అనుకో, అది ఇచ్చినప్పుడు నువ్వు 2 మాటలు చెబితే అంటారు, ఇవ్వకుండా ఏం చెప్పినా ఇండ్రు. పచ్చడికి వచ్చినప్పుడు పచ్చడి పెట్టి తినమ్మా, అవసరమైతే పోగొడు పెడతాను తినే 2 మాటలు చెప్తే అంటారు. అంటే వాళ్ళ అవసరం మనం గుర్తిరిగిపోవాలి. ఇప్పుడు యేసుప్రభు దగ్గర కూడా కడుపు నొప్పి వస్తే రమ్మంటే వస్తారు, వరకు రమ్మంటే వస్తారా? అందుకనే చెప్తున్నాను, చాలా తెలివితో బైబుల్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏం తెలుసా, తెలివితో ప్రేమతో సాధించాలి, కానీ పగతో ఇబ్బందులతో సాధించేది ఏమీ లేదు.
చివరికి శత్రువులే తయారవుతారు అందరు. శత్రువులే. ఆ శత్రుత్వము తెచ్చుకునేది మనమే, మంచితనాన్ని తెచ్చుకునేది మనమే. ఇప్పుడు కాబట్టి మీ అందరికీ చెప్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, అహరోను అసలు ఎట్టటోడు, మోషే ఎలాంటోడు? మోషేకి అహరోను చెప్తున్నారు. ఈరోజు మనకు వేరే వాళ్ళు చెప్తున్నారంటే మనలో కోపం ఉంటుంది, జాగ్రత్త. మీరు అనొద్దు. అయితే కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, తన కోపమును తాను అణుచుకునేవాడు 10 మందిలో ఏం పొందుతాడంట? ఘనత పొందుతాడు. సందర్భాన్ని బట్టి కోపాన్ని ఏం చేయాలి? అణుచుకోవాలి. కోపం అణుచుకోవటం మామూలు విషయమా? యేసు ప్రభు వారికి ఆ యొక్క దేవాలయంలో వాళ్ళు పావురాలు రోకలు ఎత్తుతుంటే కోపం వచ్చింది, కానీ ఒక్కనైనా ఒక మాట అన్నాడా? ఆ పావురాలు రోకలమ్మే వాళ్ళని బయటకు పోండి, ఇది దేవుని మందిరం అని చెప్పాడు. చెప్పేటువంటి మాటలు కూడా పద్ధతికి చెప్పాలి. మళ్ళీ ఎలా పడితే అలా చెబితే దానికి విలువ ఉండదు. పద్ధతి ఉంటుంది, దానికి ఒక ప్రవర్తన ఉంటుంది, దానికి ఒక జ్ఞానం ఉంటుంది. కాబట్టి మీ అందరితో, మనందరికీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అహరోను చేత మోసే చెప్పించుకున్నట్టుగా మనము లోకస్తుల చేత చెప్పించుకోకుండా ఉండే పరిస్థితి మనకు కావాలి. అలా ఉండాలంటే మనము దేవుని ఓర్పును సహనమును కలిగి జీవించాలి. అలా జీవించాలంటే రాతి పలకలను నేలను కొట్టి పగలు కొట్టుకోకూడదు. ఈరోజు నువ్వు రాతి పలకలు కొట్టుకుంటున్నావా, దాచిపెట్టుకుంటున్నావా? దాచిపెట్టుకుంటే అవసరమైనప్పుడల్లా ఏమవుతాయి? ఉపయోగపడతాయి. ఇప్పుడు నీకు ఉపయోగపడలేదంటే పగలు కొట్టుకున్నావు, మళ్ళా తెచ్చుకోవాలంటే ఎన్ని రోజులు పట్టింది. కాబట్టి ఈరోజు దేవుడు మనకు చెప్తున్న ఒక మాట ఏంటంటే, కోపపడితే వాక్యాన్ని పోగొట్టుకుంటే పనికి మాలినోడు కూడా నీకు చెప్తాడు, జాగ్రత్త. అదే వాక్యం అంటే జ్ఞానులకు కూడా ఉపదేశం చేయగలం. ఓకే, అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి తన నీతిని నెరవేర్చి ఈ లోకములో దేవుని జ్ఞానం పొందుకుందుము గాక. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తాను. అందరం ప్రార్థనలోకి